ప్రిన్సిపల్ అబ్యూజ్ చేసిన ఘటన కొట్టడి రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగింది. ఇది వికారాబాద్‌లో. తర్వాత ములుగులో 9 చదువుతున్న అబ్బాయి తను ఆత్మహత్య చేసుకోవడానికి గోడ దూకడం వల్ల అతనికి రిబ్స్ విరిగిపోయాయి. స్పైన్ ప్రాబ్లమ్ వచ్చింది. అంటే పిల్లలు ఏ విధంగా సఫర్ అయితున్నది మనకివి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్లకు సైకాలజిస్ట్‌లతో కౌన్సెలింగ్ రెగ్యులర్‌గా ఏర్పాటు చేయాలి. ప్రతి స్కూల్‌లో, ప్రతి కాలేజ్‌లో, ప్రతి రెసిడెన్షియల్ స్కూల్‌లో ఈ కౌన్సెలింగ్ ఉన్నట్లయితే పిల్లలు డిప్రెషన్‌కి లోను కారు. ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపల్ కానీ అబ్యూజులు జరగకుండా చూసుకోవాలి. రెగ్యులర్ తనిఖీలు నిర్వహించినట్లయితే ఇవన్నీ తగ్గిపోతాయి. ఆహార భద్రతా అధికారులు రెగ్యులర్‌గా ఈ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్స్‌ని, తర్వాత కాలేజ్ హాస్టల్స్‌ని రెగ్యులర్‌గా విజిట్ చేస్తే ఆహారం నాణ్యత గురించి చర్యలు తీసుకోవచ్చు. మంచి ఆహారం పిల్లలకు అందే విధంగా చూసుకోవాలి. మంచి చదువు అందే విధంగా పిల్లలకు చూసుకున్నట్లయితే పిల్లలు ఉజ్వల భవిష్యత్తుతో ముందుకెళ్తారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలని బాలల హక్కు సంఘం మనవి చేస్తుంది. థాంక్ యూ.